సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో కాళ్ల బేరానికి వచ్చింది పాక్ ప్రభుత్వం. భారత్ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని కోరింది. పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారికంగా లేఖ రాసింది. జలాల పంపిణీ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం పునరాలోచించాలంటూ విజ్ఞప్తి చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు పాక్ ప్రభుత్వం ఈ లేఖను పంపించింది. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. పాకిస్తాన్ అభ్యర్థనపై భారత్ సానుకూలంగా లేదని తెలుస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత వైఖరి తేల్చి చెప్పేశారు. రక్తం నీరు కలిసి ప్రవహించమంటూ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ రక్తాన్ని పారిస్తున్న పాక్కు సింధు జలాలు విడిచిపెట్టబోమని చెప్పకనే చెప్పారు. మరోవైపు 3 నదుల జలాలను తన సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు భారత్ ప్రణాళికలను సిద్ధం చేసింది. తక్షణం అమలు చేసే చర్యలతో పాటు మధ్యకాలిక దీర్ఘకాలిక వ్యూహాలకు పదును పెడుతోంది.